దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవునికి వాగ్దానం అనే శుభ కార్యక్రమంలో వీళ్ళందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. నేటి లేఖన భాగము కీర్తన గ్రంథం 129వ అధ్యాయము 2వ వచనము. నా యవ్వన కాలం మొదలుకొని నాకు అధిక బాధలు కలగజేయచ్చు వచ్చిరి, అయినను నన్ను జయింపలేకపోయిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చక్కని మాట రాయబడింది. అవును ప్రియ దైవజనమ, ఈరోజు మనం ఏ కష్టకాలంలో ఉన్నా మన యవ్వన కాలం మొదలుకొని అనగా మన దేవునిలో రక్షణ సంపాదించిన మొదలుకొని నేటి వరకు ఏ కష్టం వచ్చినా, ఏ కరువు వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఎన్ని ఎదురు దెబ్బలు మనకు తగిలినప్పటికీ కూడా దేవుడు వాటన్నిటిలోంచి మనం తప్పించుకుంటూ నడిపించుకుంటూ ముందుకు సాగుతా ఉన్నాడు. దావీదు అదే మాట, అసలు నన్ను జయించలేకపోయారు వారందరూ కూడా. నిన్ను కూడా ఏ సమస్య జయించను లేదు, ఎందుకనగా నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత అద్భుతమైనటువంటి వాక్యం మీకు ఉదయకాల సమయంలో ప్రభువారు నీకు నాకు అనుగ్రహించి ఉన్నారంటే, అవును ప్రియ బిడ్డ, ఈరోజు నువ్వు ఏ సిచ్యువేషన్ ఫేస్ చేస్తూ ఉన్నావో, ఏ వ్యాధులను ఫేస్ చేస్తూ ఉన్నావో, ఏ నిందను ఫేస్ చేస్తున్నావో, ఏ అపనిందను నువ్వు ఫేస్ చేస్తున్నావో, ఏ కష్టం నువ్వు ఫేస్ చేస్తున్నావో, ఏదైతే నువ్వు ఆశిస్తున్నావో ఆ ఆశించింది నీకు దొరికిన స్థితిలో నువ్వు ఫేస్ చేస్తున్నావేమో, నువ్వు ప్రయాసపడ్డ ప్రతిదానికి ప్రతిఫలం లేకుండా ఉన్నదాన్ని ఫేస్ చేస్తున్నావేమో, నువ్వు అనుకునేది సాధించలేని విధంలో నువ్వు ఫేస్ చేస్తున్నావా, అది ఏ పరిస్థితి అయినా కూడా 6 బాధల నుంచి కాపాడిన దేవుడు దీనిలోంచి కూడా నిన్ను తప్పిస్తాడు, నిలబెడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చక్కని మాట దావీదు అంటా ఉన్నాడు, నన్ను వారు జయించలేకపోయిరి అని. నిన్ను కూడా ఏ సమస్య జయించను లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత చక్కని ఈ వాక్యం చదువుతూ ఉంటానే, వింటూ ఉంటానే నా హృదయం మొత్తం పులకరించిపోతుంది. ఎందుకనగా నేను కొన్ని సమస్యలు ఫేస్ చేస్తా ఉన్నాను. నన్ను కూడా దేవుడు వాటన్నిటిలో నుంచి వెళ్ళి విజయంలోకి నడిపిస్తూ ఉన్నాడు, నడిపించినాడు. ఈరోజు నిన్ను కూడా నడిపించబోతా ఉన్నాడు. వివాహ విషయంలో నువ్వు బాధపడతా ఉన్నావా, నా వివాహం ఎట్లా జరుగుతుందేమో దిగులు పడతాను, దిగులు పడకు, నేను విడిపించే నాదుడు నీ పక్కన, నీకెందుకమ్మా దిగులిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. గర్భం లేదని చెప్పి బాధపడుతున్నావా, గర్భం తెరిచే దేవుడు నీ పక్షం, నీకు ఎందుకమ్మా దిగులిగా. ఉద్యోగం లేదు బాధపడుతున్నావా, ఉద్యోగం ఇచ్చే దేవుడు నీ పక్కన, ఇంకెందుకమ్మా దిగులు. నీ ఏది జయించలేదు. ఇది నీకు ఇస్తున్న వాగ్దానం. ఈ రోజున నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, కోర్టుకి జయించలేకపోయినా, శత్రులు జయించలేకపోయినా, దేవుడు నీ పక్షుని కార్యం చేయబోతా ఉన్నాడు. ఏది నీ పైన విజయం సంపాదించాలి, నీవు వాటన్నిపైన విజయంను సంపాదించదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు దేవుడు మన హృదయంలో ఫలింపచేయను గాక. ప్రార్థనల ముందు సాగుదాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడానికి వందములు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మంచి మాటలను బోధించిన ప్రభు నీకు వందములయ్యా. ఈ మాటల ప్రకారంగా నా తని ఏ శత్రువు ఏ పరిస్థితి కూడా నా తని మమ్మల్ని జయించకుండా నువ్వు చూస్తున్న విధానం బట్టి వందం తెలుస్తా ప్రభు. మమ్మల్ని 6 బాధలు కాపాడిన దేవుడు ప్రభ, ఈ బాధల నుంచి మమ్మల్ని తప్పించి ప్రభువా నీ నా మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్న ప్రభు నీకు వందములయ్యా. ఎవరు తను ఎవరైతే మ్యారేజ్ జరుపుకుంటున్నారో, బర్త్డే జరుపుకున్న గ్రూప్లో జ్ఞాపకం చేసుకొని విడుదలను స్వస్థల ప్రభు అనుగ్రహించండి. ఈ సంవత్సరం కావాల్సిన ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదాలకు దయచేయండి. ప్రత్యేకంగా ఆర్థికంగా, ఆరోగ్యంగా, సామాజికంగా, మానసికంగా కృంగిపోతున్న పోతున్న వారికి జ్ఞాపకం చేసుకొని విడిపించండి, బాగు చేయండి, స్వస్థపరిచి నిలబెట్టవలసిందిగా ప్రార్థిస్తున్నప్పుడు మీకు వందములు తండ్రి. కోర్టు కేసులో మనం విడిపించండి అయ్యా. నీకు ఏమన్నా తన గర్భంలోకి బాధపడుతాను జ్ఞాపకం చేసుకుని గర్భం తెరవలసింది ప్రార్థిస్తున్నా ప్రభా. వివాహ సంబంధాలకు ఎదురు చూసే వారికి మంచి వివాహ సంబంధాలు దయచేయండి తండ్రి. వివాహం పెట్టుకున్నవారు నా తండ్రి మంచిగా అద్భుతంగా నా తండ్రి మీ నాన్న మహిమకరంగా వివాహం జరిగించడానికి సహాయం దయచేయండి ప్రభు నీకు వందములయ్యా. గర్భింతో వారు జ్ఞాపకం చేసుకోండి ఏదని సుఖం ప్రసంద దయచేయవలసిన ప్రార్థిస్తా ప్రభు నీకు వందములయ్యా. ఉద్యోగులకు వారు బాధపడుతున్న జ్ఞాపకం చేసుకుని మంచి ఉద్యోగులు దయచేయాల్సిన ప్రార్థిస్తాం. అధిక చిరికిపోయిన వారు జ్ఞాపకం చేసుకొని కలిసి సహాయం అందించని నీకు వందం తెలియజేసిన ప్రభావ తండ్రి. నీకు వందం తెలియజేసిన ప్రభావ తండ్రి. ఎంత భయంకర తన వాతావరణం మేము ఉంటుండగా నా తని ఏ ప్రాంతాల ప్రభా తండ్రి మరి ఇక ఆ వర్షముల ద్వారా నా ప్రభా ఏదైతే తను నష్టపోతున్నారు నా ప్రభా, నష్టపోతున్న ప్రతి సమయంలో కూడా అతన్ని, ప్రతి స్థలంలో కూడా అతన్ని నీ సాన్నిధ్యం నుంచి నా అతన్ని నష్టం నుంచి విడిపించాల్సిందిగా ప్రార్థిస్తా ప్రభా. ఎన్నో మంది శుభకార్యాలు పెట్టుకున్నారు నా ప్రభా, కానీ ప్రభా ఇక తుఫాను ద్వారా ప్రభా, ఇక వర్షం ద్వారా నా ప్రభా, ఈ గాలుపుల ద్వారా ప్రభా ఎలాంటి కీడు ఎలాంటి హాని ఆపంకలకు నా తండ్రి ఏక సంతోష ప్రభా నిష్ప్రయోజనం కాకున్నట్లుగా నా తండ్రి ప్రయోజనకరమైనట్లుగా నా తండ్రి మీరు కృప చూపి నడిపించి మీరే మహిమ పొందాల్సిందిగా ఆర్పిస్తారు. సమస్తాన్ని హస్తాలకి అప్పచెప్పుకుంటూ ఏసీ నామంలో అడుగు పెట్టుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్. దేవుని అందరూ దీవించి ఆశీర్వదించిన గాక. మా కోసం, మా పరిచయం కోసం ప్రార్థన చేయండి. ఒకవేళ ఈ వాగ్దానం కనుక మీకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉన్నట్లయితే దీన్ని అనేకులకు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ప్రభు నామ మహిమపరచాల్సిందిగా మనవి చేస్తూ మాటలు ముగిస్తాను.